సర్పంచ్ వచ్చే వరకు అమౌంట్ వస్తుందా లేదా తెలియదు, ఉన్న వాటితో నడుపుకోవాలని చెప్పేసి అమౌంట్ ఇచ్చిర్రు. ఇచ్చిన తర్వాత మాకు ఒక ఆర్డర్ ఇచ్చిర్రు. ఏంటి అంటే సిబ్బంది జీతాలు మాత్రమే కొట్టాలి, కరెంటు బిల్లులు కొట్టాలి, వేరే పేమెంట్ ఏం చెల్లించద్దు అని చెప్పేసి ఇచ్చిర్రు. దాంతో మేము 5వ తారీఖు అంటే వచ్చిన తర్వాత 4 నెలల ఒకటే రోజు కే కిషన్కి 19,000 రూపాయలు కొట్టినాము, కోమలకు 19,000 రూపాయలు కొట్టినాము, రాజన్నకు 19,000 రూపాయలు కొట్టినాము, కిషన్కి 5,000 రూపాయలు కొట్టినాము. షేడ్ నెట్ ఆయననే తీసుకొచ్చిండు మా నర్సరీకి, దానికోసం కొట్టినాము. ఎం రాజుకు 19,000 రూపాయలు కొట్టినాము, జయరాజుకు 19,000 రూపాయలు కొట్టినాము, భద్రయ్యకు 12,000 రూపాయలు కొట్టినాము. ఈయనకు మనము నెలకు 4,000 రూపాయలు తీసుకుంటా పార్ట్ టైం వర్కర్గా పెట్టుకున్నారు. ఇంతకుముందు అంటే నేనైతే ఏం పెట్టలేదు, అంతకుముందు 4,000 రూపాయలు కొట్టారు. 3 నెలల జీతము 4,000 రూపాయలు కొట్టినాము. తర్వాత మేము ఎక్స్పెండిచర్ చేసింది, నేను పెట్టిన బాపతి డబ్బులు 38,600 రూపాయలు తీసుకున్నాం. చదవని చెప్తాను దాని తర్వాత మీరు ఏమున్నా చెప్పండి. తర్వాత కరెంటు బిల్లులు 23,744 రూపాయలు కొట్టినాము. మనకు అంతకుముందు నుంచి షాప్లో కిరాణం పెట్టినాము, మనకి ఏది అవసరం ఉన్నా గేట్ వాళ్ళైనా ఏదైనా కూడా అక్కడ నుంచే తీసుకొని పోతున్నాము. మనకు కలెక్టర్లు వచ్చి 7 రోజులు ఇక్కడనే ఉన్నారు. వాళ్ళకి పొద్దున టిఫిన్స్, మధ్యాహ్నం లంచ్ అవన్నీ కూడా సామాన్లు అంటే దానికి సంబంధించిన సామాన్ మెటీరియల్ అన్నీ కూడా అక్కడికి నుంచి తీసుకుని వెళ్ళినాము. దానికి 15,000 రూపాయలు షాప్లో కొట్టినాము. మళ్ళీ 5,307 బిల్ అయింది, దాన్ని కూడా అట్టి కొట్టేసినాము. ఆపరేటర్ జీతం మన మండలి వాళ్ళకు కూడా మనమే జీతం కొట్టాలి గ్రామ పంచాయతీ నుంచి. ఆపరేటర్ జీతం 20,400 రూపాయలు కొట్టినాము. తర్వాత 18,000 రూపాయలు ఎక్స్పెండిచర్ మనకు అంతకుముందు వాల్ రైటింగ్ స్టాప్ ఇచ్చారు, వాళ్ళకి పేమెంట్ చేయలేదు. వేరే వాళ్ళు వచ్చి బయట వాళ్ళు వచ్చి గోడల మీద రాసిపోయారు, స్వచ్ఛ భారత్ మిషన్ వాళ్ళకి. అది ఒకటి. మనకు ఆ కలెక్టర్ ప్రోగ్రామ్ అప్పుడు గ్రామ రైళ్లకుండా పౌరుడిని ముఖ్యేషం అడగవలసింది ఏమనుకుంటున్నా అంటే, కేంద్ర ప్రభుత్వం నుండి 5,23,000 పడ్డాయి మనకు గ్రామ పంచాయతీకి. అందులో నుండి 4,23,000 2 రోజులు, ఓన్లీ 2 రోజులు. ఎవరైనా సార్లు ఇచ్చే ముందు ఎన్ని నెలల సార్లు ఇస్తారో అది మెన్షన్ చేస్తారు. ఎట్లా అంటే డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి. కానీ ప్రతిదీ డిసెంబర్ 19వ తారీఖు 19,000, డిసెంబర్ 19,000, డిసెంబర్ 19,000, మళ్ళీ డిసెంబర్ 19,000, మళ్ళీ డిసెంబర్ 5,000, డిసెంబర్ 19,000. చూడండి ఎన్నిసార్లు వస్తున్నాయో. డిసెంబర్ 19,000, మళ్ళీ డిసెంబర్ 12,000. ఇవన్నీ ఒక డిసెంబర్నే 12 సార్లు జరిగింది ట్రాన్స్లేషన్. డిసెంబర్ సాలరీ అని పెట్టి మెన్షన్ చేసి మళ్ళీ ఒకటే రోజు ఫిబ్రవరి సాలరీ అని 57,000 తీసారు ఒకటే రోజు. జడ్జెస్ అని ఫిబ్రవరిలో 9,000 ఖర్చు చేసారు. శానిటైజర్ ప్రోగ్రామ్స్ కానీ 22,500. ఒక్కసారి ఆలోచించాలి, ఇంతమంది సిబ్బంది పెట్టుకొని శానిటైజర్ ఖర్చు కోసమని వృధా ఖర్చు చేస్తున్నారు. ఒక్కసారి ఆలోచించండి దీని గురించి కూడా. మళ్ళీ స్పెషల్ గా శానిటైజర్ అండ్ డ్రైవ్ అని మళ్ళీ 5,000 చిల్లర. మళ్ళీ శానిటైజర్ మళ్ళీ 15,000. స్పెషల్ జనరల్ ఎక్స్పెండిచర్ 38,600. మనకి ఇంతమంది సిబ్బంది ఉన్నా కూడా 38,600 రూపాయలు మళ్ళీ ఖర్చు చేశారు. 38,600 జనరల్ ఎక్స్పెండిచర్. మళ్ళా జనరల్ ఎక్స్పెండిచర్ 16,042 రూపాయలు. కరెంట్ ఛార్జెస్ మంత్ ఆఫ్ ఫిబ్రవరి 23,774 రూపాయలు 1 మంత్. మళ్ళీ మంత్ ఆఫ్ మార్చి కరెంటు ఛార్జెస్ 37,680 రూపాయలు. ఒక్కసారి ఆలోచించండి. నేను అడిగేది ఏమి డిమాండ్ అంటే, అంబేద్కర్ జయంతి రోజు 14వ తారీఖు జరిగింది. మా దాంట్లోకి వెళ్ళి ఒక వ్యక్తి పోయి అడిగాడు, ఏమరి మేడం లైటింగ్ పెట్టండి, ఒక పోలేసి 20 టిప్పుల మట్టి పోయించండి అడిగితే
మా దగ్గర ఎటువంటి ఫండ్ లేదు, డబ్బులు అసలు మొత్తానికి లేవు గ్రామ పంచాయతీ అని చెప్పారు. కానీ 4,23,000 రెండే రోజులు, ఏప్రిల్ 5వ తారీఖు 6వ తారీఖు 2 రోజులలో 4,23,000 తీసారు. అదనంగా ఉదా ఖర్చు బాగా ఉంది ఇలా. ఎక్స్ప్లెయిన్ కావాలి, అవినీతి పాలు పడిందని మేము అనుకుంటున్నాం. కలెక్టర్ గారికి కూడా లెటర్ పెట్టాము, అప్లికేషన్ చేసుకున్నాము. ఎప్పుడు పెట్టారు కలెక్టర్ కు? 1 month అవుతుంది సార్. అది కూడా ప్రాసెస్ ఉంది. మాకు అవినీతి జరిగిన వెనువెంటనే అందరి సిబ్బంది గాని అధికారులను గాని ఎవరిని గాని సస్పెండ్ చేయాలని కోరుకుంటున్నాం తప్పకుండా. మరి ఎక్కడెక్కడ పని పెట్టి మరి జేసీబీ పెట్టి మరి చేయించారో తెలియదు, కనబడలేదు. మరి జేసీబీతో చేసిన వర్కులు మన అక్కడ లేవు. మరి 1-4 నుంచి రిపోర్ట్ పట్టుకొని వచ్చిన, ఒకవేళ అంత ముందు కూడా పెట్టండి అంటే 5 సంవత్సరాలు కూడా రికార్డు తీసుకొచ్చి గ్రామ సభ పెట్టడానికి నేను సిద్ధంగా ఉన్నా. యాజ్ ఆన్ 1/4/2024 స్పెషల్ ఆఫీసర్ పీరియడ్ వరకు 5,23,221 రూపాయి బ్యాలెన్స్ అనేది మన గ్రామ పంచాయతీలో ఉంది, లేదనట్లేదు. దీంట్లో నుండి ఇది నేను ఆల్రెడీ ట్రాన్సాక్షన్ చేసిన ఆన్లైన్ రిపోర్టు స్టేట్మెంట్. దీంట్లో కిషన్ కి 19,000 రూపాయలు కొట్టినాం సార్. వీళ్ళకి 9,500 రూపాయలు జీతము, 2 నెలల జీతం కొట్టినాము. ఈ 4 నెలల జీతం ఇప్పుడు నేను కొట్టింది, ఇది కొట్టంగా ఇంకా 4 నెలల జీతం వాళ్ళకి పెండింగ్ అనేది ఉన్నది. మళ్ళీ ఇప్పుడు ఏమంటున్నారంటే ట్యాక్స్ కలెక్షన్ తీసుకోండి, మళ్ళీ మనకైతే అమౌంట్ వచ్చేది చాలా తక్కువ అని చెప్పేసి అన్నారు. దాంతో నేను ఏం చేసిన అంటే 5వ తారీఖు రోజు మనకు ఎలక్షన్ కోడ్ వస్తుంది అని చెప్పేసి 19,000 రూపాయలు అకౌంట్ కు కొట్టేసినాము సార్. 9,500 సార్. క్లాప్. ఆమెకు 2 నెలల జీతం 19,000 కొట్టాం సార్. పప్పు రాజన్న 19,000 రూపాయలు కొట్టినాం. కొత్తూరి దేవేందర్ 19,000 రూపాయలు కొట్టినాం. కూర్చున్న కిషన్ ఈయన మనకు షెడ్ కి షేడ్ నెట్ అనేది ఆయననే పర్చేజ్ చేసిండు, 5,000 రూపాయలు ఆయన కొట్టేసినాము. ఎం రాజు ఇతను కూడా వర్కరే, 19,000 రూపాయలు ఆయన అకౌంట్ కే కొట్టినాము. జూనూరి చిన్రాజు 19,000 రూపాయలు, 2 నెలల జీతం ఇవన్నీ కూడా వాళ్ళ అకౌంట్ కే చేసినాము. మిడితోటి భద్రయ్య ఈయనకు 12,000 రూపాయలు కొట్టినాము, ఆయన పార్ట్ టైం వర్కర్ గా తీసుకున్నాము. నెలకు 4,000 రూపాయలు చొప్పున 3 నెలల పేమెంట్ ఆయనకి ఇచ్చేసినాము. వీళ్ళందరి 2 నెలలు ఎక్కువ అమౌంట్ కాబట్టి ఎక్కువ ఉంటది కాబట్టి వాళ్ళకు ఉంటదని చెప్పేసి కొట్టేసినాము. తర్వాత ఈ వీళ్ళన్న 38,000 సిబ్బందిని పెట్టుకోవడం అనేది అయితే గ్రామ పంచాయతీ పాలక వర్గం తీర్మానం చేసుకున్నారు. దాన్ని ఇప్పుడు నేనైతే తీర్మానము అంటే వాళ్ళని తీసేసే అధికారం అయితే నాకు లేదు. ఇదే మా ఎంపీఓ సార్ దృష్టిలోకి తీసుకొని పోయినాము. సార్ ఏమన్నారంటే వాళ్ళందరికీ నోటీసులు ఇవ్వండి, ఎవరు పని చేస్తారో వాళ్ళని ఉంచుకోండి, వాళ్ళను తీసేయండి మిగతా వాళ్ళని అని చెప్పేసారు. ఇదే గ్రామ సభలో ఈ రోజు మా వాళ్ళందరికీ నోటీసులు ఇస్తున్నాము. ఎవరైతే పని చేస్తారో వాళ్ళను నెక్స్ట్ పాలకవర్గం వచ్చేసరికి ఎవరు పని చేస్తున్నారో లేదో తెలుస్తుంది కదా, దాని ప్రకారం ఉంచి మిగతా వాళ్ళందరినీ తొలగిస్తాం. ఎంపీఓ సార్కి కూడా చెప్పినాం సార్, ఎంపీఓ సార్ దృష్టికి తీసుకెళ్ళినాం. వాళ్ళు పెట్టిర్రు అని చెప్పేసి అన్నారు. ఇప్పుడు పెట్టిర్రు అంటే నీకు తీసేసే అధికారం లేదు కాబట్టి నోటీస్ ఇచ్చినాం. అంటే మాన్యువల్ గా చెప్పడం, లెటర్ ద్వారా చెప్పలేదు. లెటర్ ద్వారా చెప్పలేదు, అట్లా ఏమి గ్రామ రేలకుండా పౌరుడిని ముఖ్యేశం అడగవలసింది చేసి పెట్టుకోదాను. నేను ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ఇంటి ముందట నేను కాలువ మీరు ఇక్కడ అన్ని రోజులు ట్రాన్సాక్షన్ 2 రోజులు
ఈ ఏడుగురు ఏం పని చెప్తారు?